హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ గవ్య సిద్ధ డాక్టర్ ఆనంద్ కుమార్ గారు. సార్తో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. ఓం నమస్తే జీ, వందే గోమాత్రం. ఎలా ఉన్నారు? అద్భుతంగా అండి. వెరీ నైస్. నరాల బలహీనత అంటే ఈ కాళ్ళు తిమ్మిర్లు, లేకపోతే నడవలేకపోవడం, చేతులు లాగేయడం, ఈ ఒక్క కంప్లైంట్సే ఉంటాయా? ఇంకా వేరే వాళ్ళకి ఇంకెలాంటి లక్షణాలు కనిపిస్తాయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అసలు ఈ నరాల బలహీనత అంటే నాడీ వ్యవస్థ అంటే ఏంటిదో ఫస్ట్ తెలుసుకుందాము. నాడీ వ్యవస్థ అనేది మెయిన్గా మెదడు నుంచి వెన్నుపూసలకు, వెన్నుపూసల నుంచి లైక్ ట్రీ బ్రాంచెస్ ఎలా ఉంటాయి, చెట్టు హ్మ్. కొమ్మలు, అలా ప్రతి శరీరానికి ప్రతి కా ప్రతి పార్ట్కి నీకు విస్తరించి ఉంటాయి అన్నట్టు ఈ నాడులు. యెస్. దీనివల్ల ఏమవుతుంది అనేసి అంటే ఒక్క సమాచారము అంటే ఈ పార్ట్‌లో ఉన్న సమాచారానికి ఈ పార్ట్‌కి చేర్చడానికి వితిన్ నానో సెకండ్స్ పడుతుంది. కొన్ని టైంలలో ఏది లేకున్నా గానీ జస్ట్ అలా గాలి తగిలేసినా గానీ ఆ అనుభూతితోని కూడా నీకు సమాచారం అందిపోతుంది నీ తలకు. హ్మ్. ఇది నాడులు చేసే పని ఏంటిది అనేసంటే సమాచార వ్యవస్థను శరీరానికి యాక్టివేట్ చేయడం అన్నట్టు. సంకేతాలు, సిగ్నల్స్. సంకేతాలు, సిగ్నల్స్ పంపించడం అంటూ. అయితే ఎప్పుడైతే ఇలా సిగ్నల్స్ పంపిస్తా ఉంటుందో అప్పుడు ఏమవుతుంది అనేసంటే శరీరంలో ఎక్కడ ఏం జరుగుతుందనేది తెలిసిపోతుంది. అయితే చెడలవాట్లు అనొచ్చు. ఓకే. తాగడం గానీ, ఆహ్, ఆహ్, తినకూడని పదార్థాలు తినడం గానీ, ఇలా చేసినప్పుడు మళ్ళీ డ్రగ్స్ ఎక్కువ తీసుకున్నప్పుడు ఏమవుతుంది అనేసంటే ఆ యొక్క నాడీ వ్యవస్థ పైన ప్రభావం పడుతూ ఉంటుంది. అయితే ఉదాహరణకు తాగిన తర్వాత చాలామంది ఆహ్, అతిగా ర్యాషనల్‌గా బిహేవ్ చేయడము, ఒక్కోసారి ఏమున్నా గానీ గుర్తుపట్టకపోవడం, ఒకటి చూస్తే ఇంకోటి చూసినట్టుగా అనిపియడము, ఇలా ఈ నాడీ వ్యవస్థ లోపల మార్పులు జరుగుతా ఉంటాయంట. ఓకే. ఇదొక పద్ధతి. ఇంకో పద్ధతులు ఏంటిది అనేసంటే రోజువారీ తినే ఆహారం లోపల మార్పులు. అంటే ఉదాహరణకు అధికంగా రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవడం, సన్‌ఫ్లవర్. దీనివల్ల ఏమవుతుంది అనేసంటే నాడీ వ్యవస్థ సక్రమంగా నడవదు. ఎప్పుడైతే కాచి చల్లార్చిన తర్వాత మళ్ళీ కాస్తారో ఆ నూనె విషంగా మారిపోతుంది. హ్మ్. ఇది మీరు ఒకవేళ చూస్తే ఆయుర్వేదంలో దాని గురించి క్లియర్‌గా డీటెయిల్‌గా ఇయ్యడం జరిగింది. యెస్. అండ్ ఈ మధ్యలో రీసెర్చ్ పేపర్స్‌లలో కూడా దీని గురించి బాగా అద్భుతంగా చెప్పారు. ఇవి మనకు గూగుల్‌లో కూడా అవైలబుల్ ఉంటాయి. రిఫైన్డ్ ఆయిల్ గురించి మీరు ఒకసారి కొడితే తెలిసిపోతుంది. అంటే రిఫైన్డ్ ఆయిల్ తినొద్దని అర్థం. మరి యాహ్! ఏం తినాలి? అంతే కదా! అంటే శరీరానికి కావాల్సింది ఏందంటే అమినో యాసిడ్స్. హ్మ్. అమినో యాసిడ్స్ దేంట్లో ఉంటాయి అనేసంటే పచ్చి పల్లీలు, నువ్వులు, గుడ్ సెసమి. కొలెస్ట్రాల్. గుడ్ కొలెస్ట్రాల్ అనొచ్చు. ఓకే. దీన్ని మనము సంస్కృతంలో వస అనేసి అంటాం అన్నట్టు. హ్మ్. ఎంత అద్భుతమైన లూబ్రికేషన్ శరీరానికి ఉంటే, నీ యొక్క నాడీ వ్యవస్థ అనేది అంత అద్భుతంగా పనిచేస్తుందన్నట్టు. ఓకే. మరి తినకపోతే చేయదా అంటే చేస్తుంది. అయితే ఏమవుతుంది అనేసంటే, అప్పుడు మెదడుకు కావాల్సినంత లూబ్రికేషన్ ప్రాపర్ వేలో కరగకపోతే అప్పుడు ఆహ్, మతిమరుపు రావడము, పార్కిన్సన్స్ ఇలాంటి చేతులు, ప్రాబ్లమ్స్ కాళ్ళు. కదలడము ఇలాంటివి జరుగుతా ఉంటాయి. ఇది కూడా ఒక భాగం. దాంతో పాటు చేతుల్లో తిమ్మిర్లు పట్టడం, తర్వాత పార్ట్స్ సరిగ్గా పనిచేయకపోవడము, ఇవన్నీ నాడీ వ్యవస్థలో లోపం రావడం వల్లనే ఇవన్నీ సమస్యలు. ఇంకోటి చాలామందికి తిమ్మిర్లొచ్చినాయి ఇవన్నీ అంటారు. అవును. అంటే అక్కడున్న ఈ నాడీ వ్యవస్థకు అడ్డు రావడం అన్నట్టు. హ్మ్. ఈ ఏమంటారు బ్లాకేజెస్ అంటాం మనం దీన్ని. దీన్ని చాలామంది అక్యుప్రెషర్ వీటితోని కూడా చేస్తారు. మసాజ్‌ల వల్ల చేస్తా ఉంటారు. తర్వాత చేసి ఎక్సర్‌సైజెస్ వల్ల కొంతమంది జిమ్ చేసుకుంటూ, కొందరు జాగింగు ఇలా చేసుకుంటూ కూడా నాడీ వ్యవస్థని యాక్టివేట్ చేసుకోవచ్చు మనం. ఓకే. అయితే నాడీ వ్యవస్థని యాక్టివేట్ చేయడానికి మీరు చేయాల్సింది ఏందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమయపాలన. సమయపాలన ఈస్ ది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అండి. హ్మ్. ఎందుకు అనేసంటే శరీరం ఒక సమయం తర్వాత నిద్రపోవడం స్టార్ట్ చేస్తే తనను తాను సెల్ఫ్ క్యూర్ చేసుకుంటుంది ఎక్కడైనా ఇబ్బందుంటే. బాడీ అంతా రిపేర్ అవుతుంది. యాహ్! 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 రిపేర్ అవ్వడం అనేది చూసుకుంటలేరు ఈ రోజుల పిల్లల్లో. అయితే మనం ఏం చేయాలి అనేసంటే 9:30, 10 కల్లా పండుకోవడానికి ప్రయత్నించాలి. యాక్చువల్లీ ప్రాబ్లమ్ ఏమవుతుంది అనేసంటే ఈరోజు ఫోన్‌ల వల్ల నువ్వు 10, 10:30కు నువ్వు పండుకునే సమయం వచ్చినా గానీ ఆ ఫోన్‌లు పట్టుకోవడంతోనే రాత్రి 1, 2 చేస్తున్నావు. హ్మ్. మళ్ళీ పొద్దున ఎప్పుడు లేస్తున్నామంటే 6, 7, 8కి. మరి ఏందబ్బా అంత లేట్ లేస్తున్నాము అనేసంటే రాత్రి సరిగ్గా సమయానికి పండుకోము. బాగా చూసి చూసి కళ్ళు అలసిపోయిన హ్మ్. తర్వాత అప్పుడు తెలవకుండా కొంచెం మత్తుగా వచ్చినప్పుడు అప్పుడేమవుతుంది? ఫోన్ పెట్టేసేస్తాము. ఆటోమేటిక్‌గా నాకు నిద్రొస్తుందని పనుకుంటాం. కానీ అక్కడ జరిగేదేంటిది? మీరు అధికంగా చూడడం వల్ల బ్రెయిన్ స్ట్రెయిన్ తీసుకొని ఆ పని చేస్తుంది. ఓకే. అప్పుడు షట్ ఆఫ్ అయిపోతా ఉంటుంది. హ్మ్.
అంటే కంప్యూటర్ అధికంగా నడిచిన తర్వాత ఆటోమేటిక్‌లీ షట్ డౌన్ ఎలా అవుతుంది తెలియకుండానే. అవును. అలానే అన్నట్టు. మెలనోసైట్స్ కూడా ఇనాక్టివ్ అయిపోతాయి. యెస్. ఆ నాడీ వ్యవస్థ అంటే ఆ సమాచార వ్యవస్థ అనేది డిమ్ అయిపోయినప్పుడు అలా అవుతుందన్నట్టు. మరి అలాంటి వాళ్ళకి ఏం చేయొచ్చు? ఏం చేయొచ్చు అనేసంటే ఇక్కడ మనం చేసేదేముంటది? ఏదైనా తీపి పదార్థం గ్లూకోజ్, బెల్లం లాంటిది కానివ్వండి, తేనె లాంటిది కానివ్వండి, జస్ట్ అలా నాకిచ్చారనుకోండి దెబ్బకి యాక్టివేట్ అయిపోతా ఉంటాడు. అంటే ఇది ఇన్‌స్టంట్‌గా వర్క్ చేస్తుంది కదా సార్! అంటే అవును. ఇది నరాల బలహీనతకి ఎలా వర్క్ చేస్తుందంటారు మరి? చెప్పాను కదా ఇంతకుముందు. నాడీ వ్యవస్థకు అది నడిపియడానికి శరీరం లోపల ఉన్న గ్లూకోజ్‌ని 60% వాడుకుంటుంది. ఓకే. సో, ఓకే. ఈ గ్లూకోజ్‌ని మళ్ళీ మన మసిల్స్ కూడా ఇవి వాడుకుంటా ఉంటాయి బలానికి. ఓకే. ఓకే. అట్లా. సో, నరాలు ఎప్పుడు స్ట్రెంగ్త్‌గా ఉండాలి. అంటే వీళ్ళు ఊరికే ఏదన్నా పని చేసినా సరే అలసిపోకుండా ఉండాలి. అంటే ఏదన్నా స్పెషల్ ఫుడ్ కానీ వీళ్ళు చేసుకుంటే రెగ్యులర్‌గా వీళ్ళు ఆ ఫుడ్‌ని వాళ్ళ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే మంచిదంటే అలాంటిది స్పెషల్ ఫుడ్ ఏముందంటారు? ఫస్ట్ మీరు చేసుకోవాల్సింది ఏంది అనేసంటే రిఫైన్డ్ ఆయిల్ పక్కకు పెట్టేసి గానుగ నూనెని వాడడం స్టార్ట్ చేయాలి. అండ్ దాంతో పాటు అల్యూమినియం వెసెల్స్ ఏవైతే ఉంటాయో అంటే అల్యూమినియం పాత్రలు వాటిని మార్చాల్సొస్తుంది. ఎందుకంటే ఈ ధాతు కూడా శరీరం లోపల మినరల్స్ లేకుండా చేసేస్తుంది. తర్వాత వచ్చేసి నేచురల్ మినరల్స్ బాడీలో ఎట్లా ప్రొడ్యూస్ చేసుకోవాలని చూసుకోవాలి. అప్పుడు నేచురల్ మినరల్స్ దేనిలో ఉంటుంది మనకు? ఉప్పు, సేంద్రియ లవణం వాడాలి, పింక్ సాల్ట్. సింథటిక్ ఉప్పుని వాడకుండా ఉంటే బెటరు. తర్వాతొచ్చేసి ఇక బాగా నరాల బలహీనత ఉంది, ఇబ్బంది పడుతున్నారన్న దానికి లేడీస్‌కైతే మేము శతావరి సజెస్ట్ చేస్తాము. శతావరి. బ్రాహ్మి సజెస్ట్ చేస్తాము. దీన్ని తీసుకోవచ్చు. శంఖపుష్పి చేసుకోవచ్చు. ఈ నాడీ వ్యవస్థకు అద్భుతంగా పనిచేస్తాయి. సేమ్ మగవారి లోపల అశ్వగంధ, శంఖపుష్పి, బ్రహ్మి వీటిని చేస్తే చిన్న పిల్లల్లోనూ, పెద్దవాళ్ళలోనూ అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. దీనివల్ల ఏం చేస్తుంది అనేసంటే నాడీ వ్యవస్థ అనేది సక్రమమైన స్థితి లోపల రావడానికి పనిచేస్తుంది. అయితే ఓన్లీ ఇలా మందులే కాకుండా మీరేం చేయాలంటే రోజువారీ ఎక్సర్సైజు, దినచర్య లోపల బాగా కాన్సంట్రేషన్ చేయగలిగితే అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి. అయితే ఓకే. ఇక్కడ మెయిన్‌గా ఏం జరుగుతుంది అనేసంటే శరీరం లోపల గ్లూకోజ్ పరిమాణం తగ్గిపోయింది. సరిగ్గా శరీరం లోపల ఆహారం కన్జ్యూమ్ చేయకపోతే మనిషి డిమ్ అయిపోతా ఉంటాడన్నట్టు. హ్మ్. తర్వాతొచ్చేసి ఇక్కడ సరి అయినటువంటి మినరల్స్ బాడీకి అది దొరకకపోయేసరికి స్ట్రెంగ్తెనింగ్ కూడా తగ్గిపోతా ఉంటుంది. అండ్ ఇదే డెఫిషియన్సీ వచ్చేసినప్పుడు ఏమవుతుందంటే మెదడులో నాడీ వ్యవస్థ కణజాలం మొత్తము మొదటి మొత్తంలో ఉంటుంది కాబట్టి హ్మ్. ఇక్కడ కొందరికి మరుపు అనేది వచ్చేస్తా ఉంటుంది. ఆ ఓకే. మరుపు రాకుండా మతిమరుపు. మతిమరుపు యాహ్! హ్మ్. మతిమరుపు రాకుండా ఉండాలి అనేసంటే ఇప్పుడు మీకు చెప్పినట్టుగా ఈ బ్రహ్మి, శంఖపుష్పి, అశ్వగంధ, శ శతావరి ఇలాంటి మందుల్ని మీరు సమపాలలో తీసుకోగలిగితే అద్భుతంగా పనిచేస్తుంది. అయితే దీనికి ఎంత మాత్రలో ఎలా తీసుకోవాలనేసంటే అప్పుడు మీరు నాడీ వ్యవస్థ లోపల నాడీ చికిత్స ద్వారా తెలుసుకోవచ్చు. తెలుసుకోవచ్చు. వాత, కఫ, పిత్తాల లోపల మీ దోషం ఎక్కడుంది? ఎంతుంది? దాన్ని బట్టి మందుల్ని మేము సజెస్ట్ చేస్తాము. ఓకే. అండ్ రెగ్యులర్ బేస్‌లో అయితే గోమూత్రం తీసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. నాడీ వ్యవస్థ యాక్టివేట్ అయిపోతుంది. అది ఎవరైనా తీసుకుంటే మంచిదేనా? యాహ్! ఎవరైనా తీసుకోవచ్చు. ఓకే. ప్రాబ్లమ్ ఏం లేదు. హెల్తీ లైఫ్ అయితే చాలా మంది లోపల కొంచెము పిత్తం ఎక్కువ పెరిగిపోయిన వాళ్ళకు కొంచెం గోమూత్రంకి కాకుండా దాని లోపల వాటర్ కంటెంట్ పెంచుకొని తీసుకోమని చెప్తాము. ఓకే. అలా చూసుకోవాలి. ఒకవేళ అలా పిత్త ప్రభావం ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏం చెప్తాము అనేసంటే వాళ్ళ దాని లోపల కోపం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. దాంతో పాటు నాడీ వ్యవస్థ అతి ఎక్కువ ఫాస్ట్‌గా పనిచేస్తా ఉంటుంది. హ్మ్. హ్మ్. సో, వీళ్ళని అదుపులో తీసుకురావడానికి కరెక్ట్ ఉండాలి. చికాకు పడొద్దు, చిరాకు పడొద్దు అనేసి అన్న వాళ్ళకు మజ్జిగ. మజ్జిగ. ప్రొద్దున పూట మజ్జిగ తీసుకోవాలి. ఓకే. మజ్జిగ, కొంచెం జీలకర్ర, దాంతో కొంచెము సేందవలనం లేకపోతే బ్లాక్ సాల్ట్ అండ్ కొత్తిమీర. దీన్ని ప్రొద్దున పూట ఒక లీటర్ కన్జ్యూమ్ చేయగలిగితే అలా ఒక 15 నుంచి ఒక నెల రోజులు కంటిన్యూ చేస్తే వారి యొక్క ఫాస్ట్‌గా వచ్చేసి చిరాకు, చికాకు ఉంది కదా! ఇది ప్రశాంతంగా అయిపోయి రిలాక్స్ అవుతుంది. ఎందుకంటే వీళ్ళ లోపల కఫతత్వం అనేది తగ్గిపోతా ఓకే. ఉంటుందన్నట్టు. అంటే ఇక్కడ పర్సన్ టు పర్సన్ అనేది ట్రీట్‌మెంట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. యెస్. వారి యొక్క ప్రకృతిని బట్టి. అంతే కదా? అంతేనండి. ఓకే. ఎవరికైనా మెడిసిన్స్ కావాలంటే మిమ్మల్ని అప్రోచ్ అయితే మీరు 100% అందుబాటులో 100%. ఆహ్, ఇస్తారు కదా? ఆహా! సో, మీరు దానికి చేయాల్సిందేందంటే నిజామాబాద్ లోపల వేణుమాల్ పక్కకు ఫస్ట్ ఫ్లోర్‌లో మనదొక హాస్పిటల్ ఉంది. హరిఓం పంచగవ్య చికిత్సాలయం. ఓకే. తర్వాత వచ్చేసి కొత్తపేట్ హ్మ్. అంటే నియర్ బై దిల్సుఖ్ నగర్. కొత్తపేట్ అదే మెట్రోలో వస్తే మీరు చైతన్యపురికి వచ్చేయచ్చు. అక్కడ హుడా కాంప్లెక్స్ రాజరాజేశ్వరి అపార్ట్మెంట్ 4థ్ ఫ్లోర్ 408 ఓకే. 8374494494 9100821255 ఈ నంబర్‌లకు మీరు కాల్ చేసేసి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించినా గానీ మీకు అద్భుతమైన రిజల్ట్ ఇచ్చే ట్రీట్మెంట్ మాత్రం 100% జరుగుతుంది. దీని లోపల మేము చేసే ట్రీట్మెంట్స్ ఏంటి అంటే
నాభి చికిత్స, నాడి చికిత్స, దాంతోపాటు కైరోపాట్రిక్ అడ్జస్ట్మెంట్స్ అంటే సంవహన క్రియ చేస్తామన్నట్టు. దీని ద్వారా ఏమవుతుంది అంటే శరీరాన్ని సంపూర్ణంగా ఆరోగ్యవంతులుగా మార్చేస్తాం మేము. థ్యాంక్ యూ అండి. చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు. ఈ నరాల బలహీనత అనేది ఎందుకొస్తుంది? నాడీ వ్యవస్థని చురుగ్గా పనిచేసే విధంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అలాగే మంచి మంచి ఆయుర్వేద మూలికలు ఇవి రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్‌కని చాలా డీటెయిల్‌గా చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమస్తే. నమస్తే జీ. వందే గోమాతరం.